అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఫ్రమ్ ఆ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్. మరి ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ డిఫరెంట్. ఈ వీడియో మాత్రం ఆల్ 1A 2A లాంగ్వేజెస్ అండ్ నాన్ లాంగ్వేజ్ టీచర్స్కి మరి అందరికీ కష్టంగా అనిపిస్తుంది, కానీ ఈజీగా 10 నిమిషాల్లో మాత్రమే మనకి మినిమం 4 నుంచి 6 మార్కులు వచ్చే విధంగా ఈ ఫెనెటిక్స్ అనే స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఇంగ్లీష్లో మనకి సిలబస్ ప్రకారంగా తీసుకుంటే ఇక్కడ ఫొనెటిక్స్ యారో మార్క్ వోవెల్ అండ్ కాన్సోనెంట్ సౌండ్స్ ఐడెంటిఫికేషన్. సో ఇక్కడ అచ్చుల శబ్దాలు మరియు హల్లుల శబ్దాలని గుర్తుపట్టడం, వాయిస్డ్ వాయిస్లెస్, సో శబ్దం వచ్చేటివి శబ్దం రానివి శబ్దాలు, అదేవిధంగా ఆర్టికులేషన్, ఏ విధంగా శబ్దాలు ఉచ్చరించబడతాయి, ఇది ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, తర్వాత ఎయిర్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవ్వడం సౌండ్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు, అదేవిధంగా మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్. ఇది కొంచెం లెంతీ సబ్జెక్ట్, దీన్ని మీకు క్లుప్తంగా చివరిలో చూపిస్తాను. దీని నుంచి 2 మార్కులు. ఫొనీమ్స్ అనగా ఏమి, మార్ఫీమ్స్ అనగానేమి, సిలబుల్స్ సిలాబిఫికేషన్ ఐడెంటిఫికేషన్ క్లాసిఫికేషన్, అదేవిధంగా స్ట్రెస్ ఎక్కడైతే మనము కొంచెం ప్రామినెంట్గా ఒత్తి ఎంఫసైజ్ చేసి వర్డ్స్ని ఇంటోనేషన్ అంటే వాక్యాలను కానీ ఫాలింగ్ రైజింగ్ టోన్ వీటిని కూడా మనం బ్రీఫ్గా, అదేవిధంగా కొన్ని వర్డ్స్లో సైలెంట్ లెటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమ్, కూమ్, నైఫ్, నో, ఇలాంటి సైలెంట్ లెటర్స్ని ఆడ్ సౌండ్స్ అంటే 3 సమానంగా ఇచ్చి ఒక డిఫరెంట్ సౌండ్స్. సో ఈ ఫెనెటిక్స్ కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, రైట్. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ వీడియోలో తెలుగు సంబంధించి అన్ని తరగతులకి రచయితల పేర్లు, ప్రక్రియలు, ఇతివృత్తాలు, మరి మొత్తం అంశాలని 6 మార్కులు వచ్చే విధంగా నెక్స్ట్ వీడియోలో చేసుకున్నాం. మరి ఈ వీడియో సంబంధించి మనం ఎక్స్క్లూజివ్గా టెట్ డిఎస్సి పర్పస్ కోసం జనరల్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఫెనెటిక్స్ భాగాన్ని 10 నిమిషాల్లో మనము ఎక్స్ప్లెయిన్ చేయబోతాం. అండ్ చివరిలో మనకి ఎంసీక్యూస్ కూడా అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని బిట్స్ రూపంలో ఏ విధంగా అడుగుతారనేది మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా పరిచయం చేస్తాను. ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్గా ఇంకా డెప్త్గా అడిగినప్పుడు ఏ విధంగా అనేది. సో ఫస్ట్ మనము కాన్సెప్ట్ తెలుసుకున్నాం, కాన్సెప్ట్ తర్వాత మనము ప్రాక్టీస్ కోసం వెళ్దాం, రైట్. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫెనెటిక్స్ అనగా ఇది స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ అంటే సౌండ్స్ని ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆంగ్ల భాషలో ఉన్నటువంటి సౌండ్స్ని అధ్యయనం చేయడాన్నే ఫెనెటిక్స్గా అంటాం. ఇది మనకి ఏ విధంగా డిరైవ్ అంటే ఐపీఏ చాలా ఇంపార్టెంట్, అబ్రివేషన్ అడగచ్చు. ది ఇంటర్నేషనల్ ఫెనెటిక్ ఆల్ఫాబెట్. ఐ రిపీట్, ఐపీఏ స్టాండ్స్ ఫర్ ది ఇంటర్నేషనల్ ఫెనెటిక్ ఆల్ఫాబెట్ ప్రకారము సిస్టమ్ ఆఫ్ ఫెనెటిక్ నోటేషన్ యూస్ టు రిప్రజెంట్ ది సౌండ్స్ ఆఫ్ స్పోకెన్ లాంగ్వేజ్. సో మాట్లాడే భాషలో ఉన్నటువంటి వివిధ రకాల శబ్దాలని వర్ణించే శాస్త్రమే ఫొనెటిక్స్. దీనికి ఐపీఏ వాళ్ళు ఇచ్చినటువంటి నొటేషన్స్ అంటే సింబల్స్, సంకేతాలు ఈ విధంగా ఉంటాయి. సో మీరు కొంచెము ఇబ్బంది పడద్దండి, ఈ యొక్క అన్ని రాయాల్సిన అవసరం లేదు. బట్ పలికేటప్పుడు వాయిస్డా వాయిస్లెంటా, ఇది ఓవెలా ఇది కాన్సోనెంట్ అనేది డిఫరెన్షియేట్ చేయగలిగితే దట్స్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్, అప్కమింగ్ ఎగ్జామినేషన్, రైట్. సో ఇక్కడ మనకి బేసికల్లీ దెర్ ఆర్ 44 సౌండ్స్, 20 are vowels and 24 are consonants, right. So please remember this, 20 plus 24 is equal to 44, right. So examples డెప్త్గా నేను మళ్ళీ నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఈ అ యా ఏ ఆ ఆ ఓ ఉ ఆ అ ఇయ ఏయ ఏయ ఐ oh, oi, oh, a. These are vowel sounds, and consonant sounds are p, b, t, d, k, g, f, v, th, th, s, z, z, sh, z, ch, j, m, n, ng, ha, la, ra, wa, ya, రైట్. సో ఈ విధంగా మనము ఈ అప్రాక్సిమేట్స్ని ఇక్కడ దీన్ని ఏ విధంగా ఈ 3ని కొంచెం డిఫరెంట్గా స్టడీ చేద్దాం. అయితే ఇందులో వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అయ్యి వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అయ్యి సౌండ్ ప్రొడ్యూస్ అయితే వాయిస్డ్గా అంటాం. చూడండి ఈ పదాలని మనం ఈ సౌండ్స్ని ఒకసారి పలుకుదాం. బ, ఢ, ఘ, వ, జ, జ, జ్, ఝ, మ, న, ల, ర,
right? These are voiced sounds, remember, and voiceless sounds without vibrating the vocal cords. The sounds that are produced are called voiced sounds. P, d, ta, ka, fa, sa, sh, sh, cha, ha, th. These are voiceless sounds. నెక్స్ట్ మనకి ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ తర్వాత ఇవి ఏ విధంగా పలుకుతాయినప్పుడు బైలేబియల్ అంటే లిప్స్ని కలిపి ఫ భ మ ఈ మూడు పలకండి, మీ లిప్స్ రెండు అటాచ్ అవుతాయి క్లోజ్గా. నెక్స్ట్ లిప్ ప్లస్ టీత్ అయితే లేబియో డెంటల్, టంగ్ ప్లస్ టీత్ అయితే డెంటల్ థ ధ, టంగ్ ప్లస్ ఆల్వియోలార్ రిడ్జ్, ఇది టెక్నికల్ టర్మ్స్. ఆల్వియోలార్ అంటే టంగ్ ప్లస్ ఆల్వియోలార్ రిడ్జ్, ట ఢ స జ, రైట్. నెక్స్ట్ ప్యాలెటల్, టంగ్ ప్లస్ హార్డ్ ప్యాలెట్ ఆఫ్ ద టంగ్, ష్ జ్. The velar, tongue plus soft palate, ka, ga, ng, glottal sound, ha, right? And phonemes anaga manam the smallest unit of sound that can change the meaning of a word. So ఇది అత్యంత తక్కువ స్థాయి అనమాట సౌండ్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ప, ట, ఫ, ల. సో పిన్, బిన్, లైట్, రైట్, ఫ్యాన్, వ్యాన్. ఇవి యొక్క సౌండ్స్ని ఫొనీమ్గా ఉంటాము. దీనికి ఆపోజిట్ మార్ఫీమ్స్ అంటే ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఎ మీనింగ్ ఇన్ ఏ లాంగ్వేజ్. ఒక భాషలో మీనింగ్ పరంగా స్మాలెస్ట్ యూనిట్ అయితే దాన్ని మార్ఫీమ్ అంటాం. ఇక్కడ చూడండి, అన్ నెగిటివ్ మీనింగ్ హ్యాపీ, అన్హ్యాపీ. రీరైట్, కేర్ఫుల్. సో హియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీనింగ్ ఇట్ గెట్స్ more careful and rewrite and negative meaning of happy, unhappy. In terms of meaning, these are called morphemes. Then comes the next topic, syllables. A syllable is a unit of a sound containing a vowel sound with or without consonants. సో ఒక శబ్దంలో అచ్చు శబ్దం వచ్చినప్పుడు దాన్ని సిలబుల్గా అంటాము. ఒకవేళ దాంట్లో హల్లులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెన్, ఒక సిలబుల్ ఉంది. ఇన్ ద పేలో ఏ ఉంది. ఏ అనేది అచ్చు శబ్దం కాబట్టి ఒక సిలబల్. టేబుల్, టేలో ఏ, బుల్ ఆ, ఇది ష్వా అంటాం, రెండు సిలబుల్స్. కంప్యూటర్. సో ఇక్కడ మీరు తీసుకుంటే టా అనేది బా అనేది కాన్సనెంట్, అందుకే విత్ ఆర్ వితౌట్ అన్నాం. సో ఖచ్చితంగా ఓవల్ సౌండ్ ఉంటే దాన్ని సిలబుల్ అంటాం. సిలాబిఫికేషన్ చూడండి. ఇప్పుడు కంప్యూటర్ 3 సిలబల్స్ ఉన్నాయి. కంలో కా, ఆ, ప్యూలో ఊ, టలో ఆ, 3 సిలబల్స్, 3 అచ్చు శబ్దాలు ఉన్నాయి కాబట్టి 3 సిలబల్స్ అన్నాం. దీన్ని మనము సిలాబిఫికేషన్ అంటాం. ఇది కూడా ఎగ్జామ్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ సిలబల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కాన్సనెంట్ ప్లస్ ఓవెల్ ప్లస్ కాన్సనెంట్. ఈ సి స్టాండ్స్ ఫర్ కాన్సనెంట్స్, వి స్టాండ్స్ ఫర్ ఓవెల్, రైట్. సో ఇక్కడ టేబుల్, కంప్యూటర్, పెన్, ఎగ్జామినేషన్, రైట్, టీచర్, డాక్టర్. వీటిని మీరు ఎగ్జాంపుల్గా హోంవర్క్ చేయండి, రిప్లై చేయండి. నెక్స్ట్ టాపిక్ స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్. సో స్ట్రెస్ అంటే ఏం లేదు, ఎక్కడైతే మనం ఒత్తి పలుకుతామో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రికార్డ్ అంటే మనం పాఠశాలలో నిర్వహించే రికార్డులు, రికార్డ్. అదే మనము రికార్డ్ అని అనుకో, వాయిస్ రికార్డర్ అనొచ్చు, వాయిస్ రికార్డ్ చేయడము, ఓకే. లేదా దాన్ని స్టోర్ అంటే రాయడము. ఇది వర్బ్గా వాడతాం, నౌన్గా వాడతాం. సో రికార్డ్ అనేది నౌను, రికార్డ్ అనేది వర్బ్. ఇక్కడ మీకు CORD ఇది స్ట్రెస్ అవుతా ఉంది, దీన్ని మనం స్ట్రెస్గా అంటాం. నెక్స్ట్ ఇంటోనేషన్, మీకు బ్రీఫ్గా చెప్తున్నాను. ఆర్ యూ కమింగ్ రైజింగ్. సో మనము దాన్ని ఒక టొనాలిటీ అంటే మన యొక్క స్పీకర్ యొక్క ఇంటెన్షన్ని స్ట్రెస్. ఆర్ యూ కమింగ్. సో ఇట్ డిఫెండ్స్. ఐ యామ్ కమింగ్. సో నేను ఫాలింగ్ టోన్ అంటే నేను కంపల్సరీగా దాన్ని స్టేట్మెంట్గా చెప్తున్నాను, ఫుల్ స్టాప్ ఎండ్ అవుతుంది, రైట్. ఐఎమ్ కమింగ్ అది రైజింగ్ టోన్గా ఉన్నప్పుడు నేను రావచ్చు, రాకపోవచ్చు, రైట్. రియలీ. సో రైజింగ్ అండ్ ఫాలింగ్, నిజంగానా అన్నప్పుడు ఈ విధంగా మనము రైజింగ్ టోన్, ఫాలింగ్ టోన్, ఫాలింగ్ టోన్ అంటే ఒకే వాక్యాన్ని మనము మన యొక్క స్పీకర్ యొక్క అంతర్గత ఇంటెన్షన్ బట్టి అది ఫాలింగా, రైజింగ్ ఫాలింగా, రిక్వెస్టా, ఆర్డరా, కమాండా, ఈ విధంగా డిఫరెన్స్ అవుతుంది. ఇది కొంచెం డెప్త్గా మనకి 2A వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో ఇంతవరకు గుర్తుపెట్టితే చాలు.
నెక్స్ట్ సైలెంట్ లెటర్స్ మీరు తెలుసు, ఈ కింద ఇచ్చిన వాటిలో సైలెంట్ లెటర్ అన్నప్పుడు నీలో, డమ్లో బి సైలెంట్, మస్సిల్లో సి సైలెంట్, నైట్లో జిహెచ్ సైలెంట్ అండ్ రైట్లో డబ్ల్యూ సైలెంట్. నెక్స్ట్ ఫైండ్ ఆడ్ సౌండ్స్. సో ఒకసారి చూడండి, మీరు ఇక్కడ 3 పదాలు థిక్, థిన్, దిస్. దీంట్లో ఆడ్ సౌండ్ మీరు ఇక్కడ పెట్టాల, ద అంటే ఇక్కడ దిస్ అనేది ఆడ్. షుగర్, సూపర్, సప్పర్. సో ఇక్కడ షుగర్ అనేది. నెక్స్ట్ ప్లీజ్ రిప్లై ఇన్ ద కామెంట్ సెక్షన్. చాక్, చేంజ్, కాయిల్. కాయిల్, సో కాయిల్, చాయిర్ కాదు ఇది. అబౌట్, యాపిల్, మేజ్. సో డిఫరెంట్ సౌండ్ ఐడెంటిఫై చేయండి. హార్స్, వర్స్ట్, కోర్స్. హోర్స్, కోర్స్. బీట్, హీట్, head. So here spelling is same. BAT, EA. హెడ్లో EA, హీట్లో EA, బీట్లో EA. కానీ డిఫరెంట్ అంటే ఆడ్ మ్యాన్ అవుట్లో 3 సిమిలర్ సౌండింగ్ వర్డ్స్ ఉన్నాయి, ఒక డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ రెడ్ ఇచ్చినటువంటి ఆన్సర్స్ అనమాట. ఇది ఫైండ్ ఆడ్ వన్స్. సో ఈ విధంగా మనము ఫొనెటిక్స్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో 24 + 20 44, వాయిస్లెస్, అదేవిధంగా ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, ఏ విధంగా ఎక్కడి నుంచి అవి శబ్దాలు వస్తాయి అన్నప్పుడు బైలేబియల్, లేబియోడెంటల్, డెంటల్, అల్వియోలార్, పాలటల్, వీలార్, గ్లాటల్ అని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇంకా కొంచెం డెప్త్గా తీసుకుంటే మనకి ఇక్కడ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూద్దాం, ఒకసారి చూడండి. 2 లిప్స్ని కలిపితే బైలేబియల్ అంటాం, లిప్ ప్లస్ టీత్ అయితే లేబియోడెంటల్, టంగ్ ప్లస్ టీత్ అయితే డెంటల్, ఆల్వియోలార్ అంటే టంగ్ ప్లస్ ఆల్వియోలార్ రిడ్జ్, ఇది గుర్తుపెట్టుకోండి. ప్యాలటల్ అంటే హార్డ్ ప్యాలెట్ ప్లస్ టంగ్, వీలార్ అంటే టంగ్ ప్లస్ సాఫ్ట్ ప్యాలెట్, దెన్ గ్లాటల్ అంటే వోకల్ కార్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ బట్టి ఓవెల్ పొజిషన్ తీసుకుంటే ఇక్కడ ఫ్రంట్ ఓవెలా, సెంట్రల్ ఓవెలా, బ్యాక్ ఓవెలా. చూడండి, క్లోజ్ ఫ్రంట్ ఓవెల్ అయితే ఈ, క్లోజ్ మిడ్ అయితే ఏ, ఓపెన్ మిడ్ అయితే ఆ, ఓపెన్ లో అయితే ఏ, సెంట్రల్ అయితే ఆ, ఇయ, ఉ. అదే బ్యాక్ అయితే ఊ, షార్ట్ ఓవెల్. ఓ, ఓయ్, ఓ. అదే మీనింగ్ ఆఫ్ ఫ్రంట్, సెంట్రల్, బ్యాక్ ఓవర్ తీసుకుంటే ప్రొడ్యూస్డ్ విత్ బాడీ ఆఫ్ ద టంగ్ టువర్డ్స్ ద ఫ్రంట్ నియర్ ద టీత్. ఎగ్జాంపుల్ ఏ, ఆ. ఇవి ఫ్రంట్ ఓవెల్స్ అంటాం. సెంట్రల్ ఓవెల్స్ అంటే ప్రొడ్యూస్డ్ విత్ ద టంగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మౌత్, నెయిదర్ ఫ్రంట్ నార్ బ్యాక్. ఇది ఫ్రంట్ కాదు, బ్యాక్ కాదు, సెంట్రల్, మిడిల్ ఆఫ్ ద మౌత్. ఓ. చూడండి, మీరు ఫీల్ అవుతాయి, అది సెంట్రల్ ఓవెల్గా అనిపిస్తుంది. నెక్స్ట్ బ్యాక్ ఓవెల్స్ అంటే మనకి ప్రొడ్యూస్డ్ విత్ ద బాడీ ఆఫ్ ద టంగ్ టువర్డ్స్ ద బ్యాక్. సో నాలుక వెనకలు అనమాట. ఓ. ఇది బ్యాక్ ఓవెల్స్ అంటాం. అదే మనకి ఇక్కడ ఇవి ఓవెల్ సంబంధించి. అదే కాన్సనెంట్ సంబంధించి ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, ఎక్కడ నుంచి ప్రదేశం అన్నప్పుడు లిప్స్ మూమెంట్ ద్వారా బ వర్డ్స్ పిన్, బిన్, మ్యాన్. లేబియోడెంటల్, లోయర్ లిప్ టచెస్ ది అప్పర్ టీత్. మీరు ఇవి ట్రై చేయండి. అన్నప్పుడు లోయర్ లిప్ అప్పర్ టీత్ని టచ్ అవుతుంది. ఫ్యాన్, 5, వ్యాన్, వాయిస్. డెంటల్, టిప్ ఆఫ్ ద టంగ్ టచెస్ ది అప్పర్ టీత్. డెంటల్ అంటప్పుడు ద, థింక్, థిన్, దిస్, దట్ ఆర్ ద ఎగ్జాంపుల్ వర్డ్స్. ఆల్వియోలార్, టంగ్ ప్లస్ ఆల్వియోలార్ రిడ్జ్. టిప్ ఆర్ బ్లేడ్ ఆఫ్ ద టంగ్ టచెస్ ఆల్వియోలార్ రిడ్జ్. ఎగ్జాంపుల్ చూస్తే డ, స, జ, న, ల, ర. దీన్ని టాప్, ట్యాప్, సూన్, జూ, నౌ, లో, రైట్. వీటిని ఎగ్జాంపుల్స్గా మనం తీసుకుంటాం. నెక్స్ట్ ప్యాలటల్, బాడీ ఆఫ్ ద టంగ్ రైజ్ టువర్డ్స్ హార్డ్ ప్యాలెట్. సో టంగ్ ప్లస్ హార్డ్ ప్యాలెట్ గుర్తుపెట్టుకోండి. వీటిని ఈ విధంగా మనము ఎస్, ఎల్లో, చర్చ్, జడ్జ్, విజన్, ట్రెజర్, షిప్, షీ, వీటిని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. వీలర్, బ్యాక్ ఆఫ్ ద టంగ్ టువర్డ్స్ సాఫ్ట్ ప్యాలెట్. గ, కైట్, గీ, గో, గుడ్, సింగ్. వీటిని వీలార్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్లాటల్, ఒకే ఒక సౌండ్ మేడ్ అట్ ద లెవెల్ ఆఫ్ ద వోకల్ కార్డ్స్. సో వోకల్ కార్డ్స్ని హ్యాట్, హీ. సో ఇదని గుర్తుపెట్టుకోండి. బైలేబియల్ అంటే బ, మ. లేబియోడెంటల్ అంటే 2 ఉన్నాయి,
వ. డెంటల్ అంటే ఓన్లీ డెంటల్ అన్నప్పుడు థ ద. ఈ రెండు జంటలు, ఇక్కడ 3. ఇక ఎక్కువ ఉండేటి ఆల్వియలార్ మొత్తం 7 ఉన్నాయి. ట డ స జ న న్ ల ర. అదేవిధంగా ప్యాలటల్ తీసుకుంటే 5 ఉన్నాయి. ప్యాలటల్ మీన్స్ పంచ అని గుర్తుపెట్టుకోండి. 5 పెంటాగాన్ లాగా 5. ష జ చ ర్ య. దీస్ ఆర్ palatal, tongue plus hard palate. So tongue plus soft palate velar, k, g, ng, and glottal sound is ha. ఈ విధంగా మనము ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, ఓవెల్స్కి కాన్సనెంట్ చెప్పుకున్నాం. నెక్స్ట్ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్, చివరిది ఏ విధంగా ఇన్ వాట్ వే ద సౌండ్స్ వర్ ప్రొడ్యూస్డ్ అన్నప్పుడు మనం ఇక్కడ ప్లోజివ్, ఎయిర్ ఈజ్ కంప్లీట్లీ స్టాప్డ్ అండ్ దెన్ రిలీజ్డ్ సడన్లీ. సో ఒక్కసారిగా మనకి ఎక్స్ప్లోజివ్ సౌండ్ వస్తుంది అనమాట. ఫ అన్నప్పుడు చూడండి, ఫ భ ఠ ఢ ఖ ఘ అన్నప్పుడు ఎయిర్ ఎక్స్ప్లోడ్ అవుతాం, దానికి ఎక్స్ప్లోజివ్, దాన్ని ప్లోజివ్ సౌండ్స్ అంటాం. ఇవి ఐపీఏ ప్రకారం ఈ సింబల్స్ వాడతాం. ఎగ్జాంపుల్స్ పిన్, భిన్, టాప్, డాగ్, కైట్, గో. నెక్స్ట్ ఫ్రికెటివ్. ఫ్రికెటివ్ అంటే ఎయిర్ పాసెస్ త్రూ నారో ఓపెనింగ్ క్రియేటింగ్ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ ఒక రకమైన ఘర్షణ అనే ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవ్వడం. పాసెస్ త్రూ నారో ఓపెనింగ్, ఎయిర్ అనేది కొంచెం ఆ నారో ఓపెనింగ్లో పాస్ అవుతుంది. ఫ్ ఫ్ వ థ థ ద ష్ స జ చ ర హ. దీస్ ఆర్ కాల్డ్ ఫ్రికెటివ్స్. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 are called fricatives. 6 are called plosives. Then affricates. సో ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ స్టాప్ ఫాలోడ్ బై ఫ్రిక్షన్. ఇక్కడ మనకి సడన్గా స్టాప్ అవుతుంది మరియు ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది. దీన్నే అఫ్రికేట్ అంటాం. సో ఫ్రికెటివ్ అంటే ఫ్రిక్షన్, అఫ్రికేట్ అంటే బోత్ స్టాప్ అండ్ ఫ్రిక్షన్. ఛ ఛ చూడండి, స్టాప్ అవుతుంది, మళ్ళా ఘర్షణ క్రియేట్ అవుతుంది. ఝ ఝ ఛ జడ్జ్. ఈ పదాలు పలికితే మీకు అది ఐడియా వస్తుంది. నెక్స్ట్ నాజల్ సౌండ్. ఎయిర్ పాసెస్ త్రూ ద నోస్ వైల్ ఓరల్ క్యావిటీ ఈజ్ క్లోజ్డ్. సో ఇక్కడ మనం ఓరల్ క్యావిటీ అంటే నోరు అంతా మనం మూసేసుకుని కేవలం నాసిక, అనునాసికాలు అంటాం తెలుగులో. మ న ంగ్. సో ఓరల్ క్యావిటీ, ఎయిర్ పాసెస్ త్రూ ద నోస్. మ న ంగ్. Man, no, sing are the example words. Then la and are called in general in phonetic terminology alveolar approximants, lateral approximant. Alveolar, lateral approximant. La అనేది రా సౌండ్ అనేది alveolar rolled sound, రైట్. దీన్ని అప్రాక్సిమేట్గా అంటాము, రోల్ సౌండ్గా అంటాం. సో ల్యాంప్, రైట్. సో లిక్విడ్ ఎందుకంటే ఎయిర్ ఫ్లోస్ ఫ్రీలీ ఓవర్ ద టంగ్. లైక్ మనకు లిక్విడ్ సౌండ్స్ అన్నప్పుడు హౌ వాటర్ ఫ్లోస్ ఇన్ ద రివర్, ఆ విధంగా ఎయిర్ ఫ్లోస్ ఫ్రీలీ ఓవర్ ద టంగ్ అన్నప్పుడు ల రా, ల రా అన్నప్పుడు ఎయిర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది. అది లిక్విడ్ సౌండ్స్ అంటాం. ఇంగ్లీష్ తీసుకుంటే ఆల్వీలర్ లేటరల్ అప్రాక్సిమేట్, ఆల్వీలర్ రోల్ సౌండ్. లా అండ్ ఆర్ గుర్తుపెట్టుకో. ల్యాంప్, రైట్. నెక్స్ట్ అప్రాక్సిమెంట్స్, వీటిని మనము సెమీ ఓవెల్స్ కూడా అంటాము. సో ఎయిర్ ఫ్లోస్ త్రూ ద మౌత్ విత్ వెరీ లిటిల్ ఫ్రిక్షన్. సో నోటి గుండా గాలి పోవడము, అయితే ఫ్రిక్షన్ అనేది చాలా చాలా రెడ్యూస్ అవుతుంది. వ యా, వ యా, వట్ ఎస్, వట్ ఎస్. సో రిపీట్ దీస్ ఎగ్జాంపుల్స్, యూ విల్ అండర్స్టాండ్ ది మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ ఈజీలీ. సో ఈ విధంగా మనము చివరికి వచ్చేసాం. టోటల్ ఫెనెటిక్స్ని దాదాపు 4 to 8 hours తీసుకునే టాపిక్ని మనం కేవలము 10-15 నిమిషాలు చెప్పగలిగినాం. సో ఒకసారి రిపీట్ చేసుకోండి. ఈ అంశాలని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓవెల్, కాన్సోనెంట్ సౌండ్స్, వాయిస్డ్ సౌండ్స్, ఆర్టికులేషన్ మనం డీటెయిల్గా చెప్పుకున్నాం. ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటే ఎక్కడి నుంచి, అదేవిధంగా మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటే సౌండ్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతున్నది. ఫొనిమ్స్, మార్ఫిమ్స్, సిలబుల్స్, స్ట్రెస్, ఇంటోనేషన్స్, సైలెంట్ లెటర్స్, ఫైండ్ ఆడ్ సౌండ్స్. ఈ విధంగా మనము చివరికి వచ్చేసాం. ఇప్పుడు మనము ఎంతవరకు అర్థమైంది అనే దానికి ఎగ్జాంపుల్ అర్థం చేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఫొనెటిక్స్ అంటే ద స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ అనుకున్నాం.
నెక్స్ట్ హౌ మెనీ వోవెల్ సౌండ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్. ఆర్పి అంటే గుర్తుపెట్టుకోండి, రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్. ఇది బ్రిటిష్ ఇంగ్లీష్ ప్రకారము మనకి 20 వోవెల్ సౌండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాన్సనెంట్ సౌండ్స్ 24 ఉన్నాయి. అదేవిధంగా మినిమల్ పెయిర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మినిమల్ పెయిర్ అన్నప్పుడు ఇక్కడ షిప్, షీప్, బుక్, బుక్స్, పెన్, పెన్సిల్, క్యాట్, కిటన్. సో B, C, D are very different, but ship and sheep only single sound is varied, differentగా ఉంది కాబట్టి షిప్ అండ్ షీప్ ఆర్ కాల్డ్ మినిమల్ పెయిర్స్. నెక్స్ట్ విచ్ వర్డ్ బిగిన్స్ కాన్సనెంట్ సౌండ్? ఇక్కడ స్కూల్, షుగర్, షిప్, షూర్. సో ఆన్సర్ ఈజ్ షిప్. So sugar is also possible, right? Which word contains silent letter? So no. A phoneme is the smallest unit of sound. గుర్తుపెట్టుకోండి, స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మీనింగ్ అన్నప్పుడు మార్ఫీమ్ వస్తుంది. విచ్ పెయిర్ డిఫర్స్ ఓన్లీ ఇన్ ఓవెల్ సౌండ్? ఇందులో పిన్, పెన్, ఫ్యాన్, వ్యాన్, బ్యాట్, ప్యాట్, సిప్, జిప్. సో పిన్, పెన్లో ఓవెల్ డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ విచ్ వర్డ్ హ్యాస్ 2 syllables? 3 syllables అడగచ్చు, 4 syllables అడగచ్చు. సో టేబుల్, స్కూల్ ఒకటే, స్కూల్. స్ట్రెంగ్త్స్, బుక్, అన్నీ 2. నెక్స్ట్ విచ్ వర్డ్ కంటైన్స్ డిప్థాంగ్? డిప్థాంగ్ అంటే ఏం లేదు, 2 ఓవెల్ సౌండ్స్నే మనం డిప్థాంగ్స్ కన్నాం. ఇది మనము ఎగ్జామినేషన్లో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ టైమ్, సీట్, బుక్, కప్. సో టైంలో ఐ అనేప్పుడు చూడు కాంబినేషన్ ఆఫ్ 2 ఓవెల్స్. అదే ఇక్కడ సీట్లో ఈ, బుక్లో ఊ, కప్లో ఆ. మూడు సింగిల్ అంటే మోనోప్థాంగ్సే ఉన్నాయి, 2 ఉంటే డిప్థాంగ్ అంటాం. విచ్ వర్డ్ హ్యాస్ ద సేమ్ ఇనిషియల్ సౌండ్ యాజ్ ఫ్యాన్? ఫ్యాన్ ప్రకారం ఇనిషియల్ సౌండ్ అన్నప్పుడు ద వర్డ్ ఫిష్ బిగిన్స్ విత్ ద సేమ్ ఫ సౌండ్ యాజ్ ఫ్యాన్. సో ఫిష్ అండ్ ఫ్యాన్ ఇనిషియల్ సౌండ్ ఫ, రైట్? ఫ్రికటివ్ మనం వాయిస్లెస్గా చెప్పుకున్నాం. సో ఈ విధంగా మనము ఈ 2 MCQని మనం ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్లో ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు, రైట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఓవెల్ సౌండ్? చూడండి, సి ఆన్సర్ ఆ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కాన్సనెంట్ సౌండ్? చాలా సింపుల్గానే అడుగుతారు. సో కాన్సనెంట్ సౌండ్ అన్నప్పుడు ఇక్కడ మ. నెక్స్ట్ వాయిస్డ్ సౌండ్ చూడండి, ప, ట, బ, ఖ. సో ఇక్కడ బ అనేది వాయిస్డ్ సౌండ్. వోకల్ కార్డ్స్ వైబ్రేట్ వైల్ ప్రొడ్యూసింగ్ ద సౌండ్ బ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇది వాయిస్లెస్ సౌండ్? సో ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. వోకల్ కార్డ్స్ డు నాట్ వైబ్రేట్, వాయిస్లెస్ అడిగాడు కాబట్టి ఆన్సర్ బి, స. అది జ, వ, జ అనే 3 వాయిస్డ్ అనమాట. నెక్స్ట్ నేజల్ సౌండ్ అన్నప్పుడు ఈజీగా న. నెక్స్ట్ ప్లాజివ్ అన్నప్పుడు కంపల్సరీగా మనం ఇక్కడ ఎయిర్ కంప్లీట్లీ స్టాప్ అయ్యి రిలీజ్ అవుతుంది, ఆన్సర్ ఖ. నెక్స్ట్ ఫ్రికటివ్ సౌండ్ అన్నప్పుడు ఆన్సర్ బి, స. మిగతావన్నీ వేరే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిప్థాంగ్ అన్నప్పుడు 2 ఓవెల్ సౌండ్స్ ఉండ ఓ, రైట్? గో, నౌ, కౌ అన్నప్పుడు మనకు 2 ఓవెల్ సౌండ్స్ వస్తాయి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాంగ్ ఓవెల్ సౌండ్? సో లాంగ్ ఓవెల్ సౌండ్ అంటే కోలన్ 2 డాట్స్ ఉంటాయి. సో ఆన్సర్ బి, గుర్తుపెట్టుకోండి, ఈ, లైక్ స్వీట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ హ్యాస్ అ సైలెంట్ లెటర్? సో ఈజీ, నైఫ్. So dear viewers, in the next video we will focus on the Telugu important poets, అదేవిధంగా నేమ్స్ ఆఫ్ ద లెసన్స్ అండ్ వాట్ టైప్ ఆఫ్ జాన్రా, అవి ఎటువంటి ప్రక్రియలు అండ్ నేపథ్యం, ఇతివృత్తాలు అనేటివి మనం తెలుసుకోబోతున్నాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ డూ షేర్ టు ఫ్రెండ్స్. విష్ యు ఆల్ హ్యాపీ లెర్నింగ్ అండ్ కీప్ లెర్నింగ్. డూ టేక్ కేర్. జై హింద్.